పాడుతూ దేవుణ్ణి ఘనపరుచుకుందాం. హల్లెలూయా.
కనికరముల గల దేవా కరుణ చూపి కనికరించు. కృపా కనికరముల గల దేవా కరుణ చూపి కనికరించు. కంటిరే పావలి కాపాడు కడవరము కావుమయ్యా. కంటిరే పావలి కాపాడు కడవరకు కాయుమయ్యా. సుదను నిన్ను నేను మనసారా భజించెదను. నేను నిన్ను దినదినము స్తుత్రార్హుడవు నీవే ప్రభు. సమస్తము నీకర్పించెదను. స్తుత్రార్హుడవు నీవే ప్రభు. సమస్తము నీకర్పించెదను. సర్వాశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయ్యా. సర్వాశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయ్యా. స్థిరపరచి మమ్ము బలపరచు సదానికి స్తోత్రాలర్పింతు. స్థిరపరచి మమ్ము బలపరచు సదానికి స్తోత్రాలర్పింతు. స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను. నేను నిన్ను దినదినము స్తుత్రార్హుడవు నీవే ప్రభు. సమస్తము నీకర్పించెదను.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈరోజు వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఆసాపు అనేటటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాడు. ఎవరండి? ఆయన పేరేంది? ఆసాపు. ఈ యొక్క ఆసాపు గారి గురించి కొన్ని విషయాలను ఈరోజు మనం వాక్య ధ్యానంలో చదువుకుందాం. ఈ ఆసాపు అనేటటువంటి వ్యక్తి లేవియా గోత్రానికి చెందినవాడుగా మనకి బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అలానే గెర్షోను అనేటటువంటి కుటుంబానికి చెందినవాడుగా కూడా ఈ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. బైబిల్లో వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆసాపు అనేటటువంటి ఒక దేవుని బిడ్డను గురించి, అతని యొక్క కార్యక్రమాలు బైబిల్లో ఏమి రాయబడి ఉన్నాయి, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా దేవునికి సహకరించారు అనేటటువంటి విషయాల మీద ఈరోజు మన వాక్యము నడుస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఈ దీనవృత్తాంతములు 1వ దీనవృత్తాంతములు 6వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆసాపు యొక్క కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా ఈ ఆసాపు జన్మించాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతూ ఉంది, చదవటం జరుగుతూ ఉంది. హేమోను సహోదరుడైన ఆసాపు బెకర్యా కుమారుడు. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ ఆసాపు అనేటటువంటి వ్యక్తి ఎవరు ఏంటనేది కొంచెం ముందుకెళ్లే కొద్దీ మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే దీనవృత్తాంతము అధ్యాయములలో ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో నుండి చదివాము. ఆసాపు ఎవరు, ఏంటి, ఎవరు కుమారుడు అనేది. నెక్స్ట్ మనము అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తెలుసుకునే భాగంలో భాగంగా 15వ అధ్యాయంలో ఆసాపును గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి వాక్యములు. అవి మనం చూద్దాం. 15వ అధ్యాయము 16 నుండి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లుగా దేవుని మందసమును దాని దండలతోనూ తమ భుజముల మీదకు ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములను, సితారములను, తాళములను, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో సరములెత్తి పాడునట్లుగా ఏర్పాటు చేయుడని లేవీయులు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. కావున లేవీయులు ఏవేలు కుమారుడైన హెమయేను, వాని బంధువులలో బెకర్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మేరాయిలలో కోషాయిలు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2 వరుసలుగానున్న తమ బంధువులైన జకర్యా, బెన్యామ్యా, యాజకులైన షెమేరీలు, మోతు, హెమియేలు ఉన్న ఎలియేలు, బెన్యామీలు, షేయేలు, మిల్కీలు, ద్వారపాలకులకు ఓబేదెయును, హిమేయులను పాఠకులుగా నియమించిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఆసాపు అనేటటువంటి ఒక దైవ కుమారుని గురించి ఈరోజు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఆయన ఎవరి కుమారుడని మనం చదువుకున్నాము గతంలో. హల్లెలూయా. ఆయన చేసేటటువంటి ముఖ్య కార్యక్రమం ఏంది బైబిల్లో అంటే ఇక్కడ చెప్తున్నాడు. 15వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క మందసం. దేవుని యొక్క మందసం అంటే ఏంటంటే, మందసము అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలను బైబిల్లో మోషే ద్వారా మాట్లాడి
వాటిని బైబిల్ ఆ యొక్క ధర్మశాస్త్రంలో లిఖింపజేశాడు. ఆ లిఖింప చేసినటువంటి దానిని, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోయటానికి మందస్సము అనేటటువంటి ఒకటి తయారు చేయబడింది. ఆ మందస్సం అనేటటువంటి దానిని మోయిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని మోచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని పాటల ద్వారా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చాలామందిని మీరు గమనించండి, గ్రామాలలో కానీ ఎక్కడైనా మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇప్పుడు మీరు ఈ లోకంలో ఆచారాలను బట్టి గమనిస్తే మీకు అర్థమవుతుంది. దేవాలయాలలో దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు ఊరేగింపులుగా చేస్తూ ఉంటారు. గ్రామాల్లో చేస్తారా లేదా? గ్రామ వీధుల్లో ఊరేగింపు చేస్తారు. ఆ విగ్రహాలు అయితేనేమి, ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఇంకొక విగ్రహాలు, అంటే వాటికి ప్రతిమాలుగా, ఇప్పుడు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క విగ్రహానికి గుర్తింపుగా ఒక్కొక్క విగ్రహాలని అట్లా ఉంటాయి. అలాగ వాటినన్నిటిని కూడా వాళ్ళు మరి ఆ యొక్క గ్రామంలో మరి ఒక ఊరేగింపుగా కార్యక్రమాన్ని కొనసాగించుకొని, ఆ యొక్క ఎక్కడైతే ఆ మందిర ప్రతిష్ఠా కార్యక్రమాలు అవి ఉన్నాయో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వాటిని నిర్మిస్తూ ఉంటారు. అంతేనా? ఈ లోక ఆచారాల లెక్కలో. అట్లానే దేవుని కాలాల్లో కూడా, మోషే కాలాల్లో కూడా ఏంటంటేనండి, ఈ ఆసాపు అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తుంటాడు అని అంటే, దేవుని మందిరములో, అంటే ఇప్పుడంటేనండి మనము చప్పట్లు, తాళాలు అని, కొంతమంది తీన్మార్లని అట్లా పెట్టుకుంటారు. ఇంకా కాస్త కొంచెం ఘనంగా ఉన్నవాళ్ళు రకరకాలుగా బ్యాండ్ మేళాలని పెట్టుకుంటారు. ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు తమ కార్యక్రమాలని చేసుకుంటూ ఆ యొక్క దేవుని ఆరాధనలో కొనసాగుతూ ఉంటారు. అంతేనా? అట్లానే ఆనాటి కాలాల్లో కూడా దేవుని కార్యక్రమాలలో దేవునికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం విషయమే కావచ్చు, ఆ యొక్క మందసాల గురించే కావచ్చు, లేకపోతే ఆ యొక్క కార్యక్రమంలో దేవుడికి సంబంధించినటువంటి ప్రతి కార్యములో దగ్గర ఉండి ఆ కార్యక్రమాలలో అనేక విషయాలలో మెయిన్గా ఆ జరిగేటటువంటి దేవుని ఉత్సవాలలో ఈ యొక్క పాటలు పాడుచు దేవుని వాద్యాలను వాయించటంలో ప్రముఖుడుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఆసాపు కూడా ఒకడు అని మనకు వాక్యం చెప్తుంది. ఎవరండి? దేవుని యొక్క ఆరాధనా కార్యక్రమంలో, ఆ యొక్క దేవుని ఉత్సవాలలో, ఊరేగింపు కార్యక్రమాలు అయితే కావచ్చు, లేకపోతే ఇక ప్రతిష్టా కార్యక్రమాలు కావచ్చు, ఇక ఏదైనా సరే దేవునికి సంబంధించిన ప్రతి కార్యం జరిగేటప్పుడు అక్కడ మరి దేవుడిని స్తుతించటము, ఘనపరచటము, మహిమపరచటం. అంటే ఇప్పుడు చెప్పా కదా మీకు, నేను ఏం చెప్పాను? దేవుని మందిరానికి ఏమన్నా విగ్రహాలు కానీ లేకపోతే ఇంకేదన్నా వస్తువులు కానీ తీసుకొచ్చినప్పుడు వాటిని ఒక ఊరేగింపుతోటి తీసుకువెళతారు ఆ యొక్క మందిర ప్రాంతంలోకి అని. అట్లాగనే ఆనాటి కాలాలలో దేవుని మందిరములలో, దేవుని మందిర కార్యక్రమాలలో ఏమైనా చేయాలంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనందరం ఏం చేస్తున్నామండి? ఒక మందిరాన్ని నిర్మించుకొని చక్కగా దానికి ఒక ఇశ్రాయేలు తండ్రి మందిరం అని పేరు పెట్టుకొని ప్రతి వారము వచ్చి చక్కగా మన ఇక్కడ కూర్చొని దేవుని పాటలు పాడుతూ, దేవునిని ఆరాధన చేస్తూ, మరి దేవునికి ఎంతో ఘనపరుస్తూ, అలానే ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి వారికి కాస్త భోజనాలు అది ఏర్పాటు చేసుకుంటూ, ఇలాగా ప్రతి వారము కూడా దేవుని యొక్క మందిరం గురించి మనం కార్యాలు చేస్తున్నాం. అవునా కాదా? అట్లాగనే ఆనాటి రోజులలో ఆసాపు అనేటటువంటి ఈ వ్యక్తి కూడా ఇలానే ఉండేవాడు. దేవుని మందిరములలో మరి దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు చక్కగా పాటలు పాడుతూ, వాద్యాలు వాయిస్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రముఖుడు. అంతే కదా? మందిరంలో ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. ఇక్కడ మన మందిరంలో అంటే అంతమంది వాద్యగాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ నేనే వాయిస్తున్నా, మీరు పాడుతున్నారు, అంత జరుగుతూ ఉంది. కానీ పెద్ద పెద్ద మందిరాల్లో అయితే ఏమంటారు? వాయిద్యాలు వాయించేవాళ్ళు సపరేట్గా ఉంటారు. వారు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. భక్తజనము, భక్తులుగా, విశ్వాసులుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ దేవునిని మహిమపరుస్తూ దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఎంతో జయోత్సవంగా జరిపిస్తూ ఉంటారు. అవునా కాదా? అలాంటి చేసేటటువంటి కార్యక్రమాలలో ఇతడు కూడా ఒక వ్యక్తిగా
బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. ఎవరతను? ఆసాపు. ఎవరతను? ఆసాపు అనేటటువంటి ఒక వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడిగా. ఆనాటి కాలాల్లో దేవునిని ఆరాధన చేసే వాళ్ళల్లో కానీ కొంతమందిని ఏమంటారంటే ద్వారపాలకులు అంటారు. ఏమంటారండి? ద్వారపాలకులు అంటారు. ఇప్పుడు మనం దేవుడిని ఆరాధన చేస్తున్నాం, ప్రభుని, మనల్ని యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసుకునే వాళ్ళందరినీ ఏమంటారు? విశ్వాసులు అంటారు. అంతేనా? అంతేనా? దేవుని ఆరాధన చేసే వాళ్ళని ఏమంటారు? ఇక్కడ ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేసే వాళ్ళని ఈనాటి కాలాల్లో ఏమంటారు? దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలు అని మనం చెప్పుకుంటా ఉంటాం. అంతే కదా? అతను దేవుని యందు, ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని విశ్వాసి అని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటాం. అట్లానే ఆనాటి కాలాల్లో దేవునిని ఆరాధన చేస్తూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వాళ్ళని ఏమన్నారు? ద్వారా పాలకులు అని పిలిచేటి వారుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆసాపు ఎవరు అనేది చెప్పాను. తర్వాత ఆసాపు ఏం చేస్తుంటాడు అనే విషయాలు మీతో చెప్పాను. ఇప్పుడు మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూపిస్తాను. అక్కడ కొన్ని విషయాలు మీకు క్లారిటీగా ఉంటాయి. చూద్దామా? అదే దినవృత్తాంతము 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్టయితే అక్కడ కొన్ని వాక్యాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అదే దినవృత్తాంతము 25వ అధ్యాయంలోకి మనం వెళదాం. రాయబడిందో, మరియు దావీదును సైన్యములకును ఆసాపు హేమాను ఏదోతులను అనువారి కుమారుల్లో కొందరిని సేనా నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, ఏసేపు, నెత్యాను, ఆశ్చర్యలు అనువారు యూదుతును సంబంధములలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యోదూతును చేతి క్రింద నుండి యోదూతును కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, అషభ్య, మచిత్య అను 6. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యాలలో కూడా? ఆసాపు దేనికి సంబంధించిన వాడుగా ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క మందిరములో దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ సితారాలు వాయించటంలో కానీ, పాటలు పాడటంలో కానీ, దేవుని ధ్యానించటంలో కానీ కొంతమందిని ఏర్పాటు చేశారు. వారు 6 పేర్లు లెక్కించబడ్డాయి. ఆ 6లో ఈ యొక్క ఆసాపు కూడా ఒక వ్యక్తిగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి ఏమి గమనించాలి అని అంటే, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు దేవుడు ఏ ఏ కార్యక్రమాల ద్వారా వారిని పిలిచాడో, వారికి ఏ ఏ అవకాశాలు దేవుడు కల్పిస్తూ ఉన్నాడో ఆయా కార్యక్రమాలను వాళ్ళు నిస్వార్థముతోటి జాగ్రత్తగా దేవుని మందిరములో కార్యక్రమాలు కొనసాగించాలి. అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చి వారికిని వారి కుటుంబములకును కూడా క్షేమకరముగా ఉంటుంది. గమనించాలి ఇక్కడ వాక్యం. ఆనాడు ఆసాపు దేవుడి పిలుపుకు వచ్చి దేవుని పేరట దేవుని మందిరములో దేవుని ఆరాధనలు జరుపుతూ దేవుని యొక్క కార్యక్రమాలప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పాటలు పాడుచు స్తుతి వాయిద్యాలలో, సితార వాయిద్యాలలో, వీణా వాయిద్యాలలో ప్రముఖుడుగా ఉంటూ అనేక మంది చేత దేవునిని ఆరాధన చేయించేటటువంటి ఒక వ్యక్తులలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈ ఆసాపు ఉన్నట్లు మనకి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈనాడు మందిరాలలో కూడా అలాగనే ఉంటాయి. చాలా మీరు గమనించినట్లయితే పెద్ద పెద్ద మందిరంలో కావచ్చు, చిన్న మందిరంలో కావచ్చు, మరి చక్కగా దేవునిని ప్రార్థన చేసేటప్పుడు మరి డోలకలు, సితారాలు వాయించే వాళ్ళు ఉంటారు, మరి హార్మోనియలు వాయించే వాళ్ళు ఉంటారు, కీబోర్డులు వాయించే వాళ్ళు ఉంటారు.
వాళ్ళందరూ కూడా చక్కగా దేవునిని ఆరాధన చేసుకొని దేవుని యొక్క మందిరములో దేవుని నామానికి మహిమకరముగాను ఈ లోకానికి ఎంతో వెలుగుగాను అలానే కూడి వస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మంచి జీవన విధానాన్ని ఉండేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నట్లుగా మనకి ఈ వాక్యాలు అర్థమవుతా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఏమిటి గమనించాలి అని అంటే, ఈ యొక్క ఆసాపు అనేటటువంటి వ్యక్తి దేవుని మందిరములో దేవుని ఆరాధన జరిపేటప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నట్లుగా మనకి ఈ వాక్యాలన్నీ ఇప్పటి వరకు ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. దేవుని మందిరంలోకి మరి నువ్వు ఈ రోజున రాబడ్డావు. దేవుని మందిరంలోకి నువ్వు దేవుడు పిలిచాడు. మరి దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు ఏ పని అప్పచెబుతా ఉన్నాడు? నువ్వు అడిగావా? అడగాలి. ఒక్కొక్కరికి పాటలు పాడే కృపిస్తాడు, ఒక్కొక్కరికి పరిచర్య చేసే కృపిస్తాడు, ఒక్కొక్కరికి వాక్య పరిచర్యం చేసే కృపిస్తాడు, ఒక్కొక్కరికి అనేక ఆత్మ రక్షించటానికి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళని రక్షించేటటువంటి కృపనిస్తాడు. కొంతమందికి ధనధాన్యాలు ఎక్కువగా ఇచ్చి ఆ ఆస్తులను ఐశ్వర్యాలను ఇచ్చి ఆ ఆస్తులను దైవ సంకల్పానికి వాడబడటానికి అనేక మందికి వాళ్ళు సహాయకర్తలుగా దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తులుగా సహాయకర్తలుగా ఉంచుతాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు మనలను ఎందుచేత పిలుస్తున్నాడో, దేవుడు మనకు ఏ బాధ్యతను అప్పగింపి ఉన్నాడో ఆ బాధ్యతలను మనం ఎంతో ప్రేమతో స్వీకరించి దానిని నిర్వర్తించాలి. అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మన మీదకు వచ్చి మన యొక్క కుటుంబాలు మనము దీవించబడతాము అనేటటువంటి విషయాల్ని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీరు కొన్ని చోట్ల మీరు గమనించినట్లయితే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాళ్ళు ఏదో కోరుకుంటారు, వాళ్ళకి అది చేత కాదు. కోరుకున్నది చేత కాదు. చేతగాని దాని కోసం ప్రయాసపడి అది నేను చేయలేకపోతున్నానే అని దిగులుపడి దేవుని మందిరాలకు మానేసే వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధికి రాకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచాను, నువ్వు సన్నిధిలోకి వచ్చావు, నీకు ఏ పని అప్పచెబుతాననేది నా నిర్ణయం. నువ్వు కోరుకున్నట్టు కాదు, నువ్వు కోరుకున్నది ఇక్కడ రాదు. దేవునిగా నువ్వు నన్ను అడిగినట్లయితే నువ్వు ఈ మందిరంలో, ఈ దేవుని ఆరాధన మందిరంలో నువ్వు ఏమి చెయ్యాలో ఆ చేసేటటువంటి కార్యక్రమాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, దాని ప్రకారముగా నువ్వు చేయవలెను అని రాయబడి ఉంటుంది దేవుని యొక్క వాగ్దానాలు మందిరంలో. మరి ఆనాడు మరి ఆసాపుని పిలిచి, ఇదిగో అయ్యా, మరి నువ్వు ప్రార్థన చేయించాలి, మరి బిడ్డలతో చక్కగా పాటలు పాడించాలి, ఇదిగో మరి నువ్వు వాయిద్యాలు నేర్పి అనేక బిడ్డల జర వాయిద్యాలు వాయించాలని ప్రకటించాడు. అందుకు ఆసాపు ఆ కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలానే దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి మనందరం కూడా దేవుని మందిరములో ఒక్కడ గుర్తుపెట్టుకోండి, సాపల పరిచిన, పాటలు పాడిన, ఆహారము వంట వండిన, లేకపోతే పరిచర్య చేసిన, వాద్యాలు వాయించిన, వాక్యమును వివరించిన, అనేక మందిని స్వస్థపరిచే శక్తి కలిగి ఉన్న, గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒకటే ఆశీర్వాదం. హల్లెలూయా! అందరికీ ఒకటే ఆశీర్వాదం. అంతేకాని చాపలు వేసే వాళ్ళకి ఒక ఆశీర్వాదం, పాటలు పాడే వాళ్ళకి ఒక ఆశీర్వాదం, లేకపోతే వంట వండే వాళ్ళకి ఒక ఆశీర్వాదం, లేకపోతే స్వస్థత కార్యాలు చేసే వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఉండదు. దేవుని మందిరంలో అందరూ ఎవరు? సమానులే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గాలి ఉన్నది కదండి భూమి మీద. గాలి దొంగలకు ఒకలాగాను, మంచి వాళ్ళకు ఒకలాగాను, దుర్మార్గులకు ఒకలాగాను, నీతిమంతులకు ఒకలాగాను వీస్తున్నదా? చెప్పండి. దుర్మార్గుడికి గాలి మనకలాగానే ఇస్తుందా లేదా? దొంగలకి మనకలాగానే గాలి ఇస్తుందా లేదా? మరి నీతిమంతులకి ఒకేలాగా ఇస్తుందా లేదా? అధికారులకి ఒకేలాగా ఇస్తుందా లేదా? అర్థమవుతుందని చెప్పే మాట. ఈ లోకంలో మంచి వాళ్ళు ఉన్నాం, చెడ్డవాళ్ళు ఉన్నాం, అధికారులు ఉన్నాం, దొంగలు ఉన్నాం, లోపులు ఉన్నాం. అయినప్పటికీ కూడా గాలి
అందరికీ సమానముగా వస్తున్నది. వస్తుందా? లేకపోతే దొంగళ్ళకి ఏమైనా గాలి దోలకుండా ఉంటుందా? నీతిమంతులకి ఏమైనా ఎక్కువ గాలి దోలుతుందా? అధికారులకి ఏమైనా ప్రత్యేకమైన గాలి ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఎందుకనంటే దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి కార్యము, దేవుడు చేసేటటువంటి ప్రతిదీ కూడా అందరికీ సమానంగా ఇస్తాడు. వాళ్ళు చేసేటటువంటి ఆ పరిచర్యలను బట్టి ఉండదు, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలను బట్టి ఉండదు. ఆయన దృష్టిలో మనము ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మనందరము సమానముగా చూస్తాడు. మంచివాడిని, చెడ్డవాడిని, దుర్మార్గుడిని, నీతిమంతుడిని అందరినీ సమానంగా చూస్తాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, అలాంటప్పుడు మరి చెడ్డవాళ్ళు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేసుకోవాలి? వాళ్ళకు కూడా చక్కగానే చూస్తున్నాడు కదా అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ఈ గాలి అనేటటువంటిది ఈ లోకానికి పరిమితమైనది. అంతేనా కాదా? ఈ గాలి ఏ లోకానికి పరిమితమైంది? ఈ భూమి మీద ఉండే జీవరాశులకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జీవరాశులలో అందరికీ సమానంగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు అనుకోవచ్చు, మరి దుర్మార్గుడికి, మంచోడికి అందరికీ ఒకేలాగా ఉంది కదా. మరి అలాంటప్పుడు దేవుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించిన వాళ్ళకి ఉపయోగం ఏంటి అని అంటే, మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నారో వాళ్లకు మాత్రమే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏదంటే వీళ్ళ పని అంతే. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆసాపు జన్మించి ఆసాపు జీవించినటువంటి కాలాలలో మరి దేవుని మందిరములో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజున మనం చదువుకొని ఆసాపు జీవిత చరిత్రను మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఎప్పుడో మరి పాత నిబంధన కాలాల్లో క్రీస్తు పూర్వం దాదాపుగా 500 సంవత్సరాలు పూర్వంలో ఈ ఆసాపు అనే ఆయన పుట్టాడు. దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మీరు గమనిస్తే మరి ఆనాటి కాలాల్లో ఆసాపుతో పాటు అనేకమైన ప్రజలు పుట్టారు, జన్మించారు, జీవించారు, చనిపోయారు. వారిలో మనకు ఎవరైనా తెలుసా అండి? తెలుసా? చెప్పండి నాకు. వాళ్ళల్లో మీకు ఎవరైనా తెలుసా? ఆసాపు కాలాలలో జీవించి జన్మించి చనిపోయినటువంటి దొంగలు కానీ ఇంకొకళ్ళు కానీ రాజులు కానీ మీకు ఎవరైనా తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? ప్రశ్నించుకోవాలి. ఎందుకు తెలియదు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పా, ఈ యొక్క గాలి అందరికీ సమానంగా వీచింది అన్నప్పుడు అది ఎంతవరకు? ఈ భూలోకానికే పరిమితమైనటువంటిది. ఈ భూలోకాన్ని మించి పరిమితం దాటి వెళ్ళాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి, దానికి ఒక శక్తి కావాలి. అదేమిటి అని అంటే దైవ ఆరాధన. హల్లెలూయా. ఏం కావాలి? దేవుని ఆరాధన ప్రతి ఒక్కరికి కావాలి. ఈ దేవుని ఆరాధనలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో, ఈ దేవుని ఆరాధనలో ఎవరైతే జీవించి జన్మించి మరి మరణిస్తూ దేవుని సన్నిధికి పరదేశంలోకి వెళ్ళిపోతుంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మరి ఆసాపు గారు ఎప్పటి కాలం నాటివాడు? ఒకసారి మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు 1వ శతాబ్దంలో పుట్టాడు. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. అంటే 2500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కాలమును మళ్ళా క్రీస్తుకు పూర్వము అంటే యేసుక్రీస్తు వారి జననానికి ముందు దాదాపుగా 500 సంవత్సరాలకు పూర్వము ఈయన పుట్టాడు. అంటే మీరు గమనించండి, ఎంత గొప్ప వరము లాంటిదంటే దేవుని ఆరాధన చేసుకునే వాళ్ళకి ఎంతో గొప్ప వరం. ఏమండి, అప్పుడెప్పుడో క్రీస్తుకు పూర్వం పుట్టిన ఆయన ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఫలానా ఆసాపు గారు ఫలానా దేవుని ఆరాధనలో ఒక ద్వారపాలకుడుగా ఉండి సితారాలు వాయించిన వాడు, చక్కగా పాటలు పాడి దేవుడిని గణపరిచినటువంటి వాడని చెప్పేసి ఈరోజు మనం చక్కగా ఆయన గురించి మనం చదువుకోగలుగుతా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనం కూడా అలాగ తారతమ్యాలు వేసుకోకూడదు. దేవుడు నీకున్నటువంటి శక్తి కొలది నీకు ఇస్తాడు. మీరు గమనించండి, మన దేహంలో ఉన్నటువంటి పార్ట్లు అన్నీ ఒకే దేహానికి అమర్చబడి ఉన్నాయి.
దేనికి ఉండేటటువంటి శక్తి దానికి ఉన్నది. కాళ్ళు నేను పొద్దాకలో నడవాలా అనుకుంటే దేహము ఒక చాటకి వెళ్ళలేదు. కళ్ళు నేనే ఎందుకు పొద్దాకలు చూడాలి అనుకుంటే మనం ఏ వస్తువుని చూడలేము. చెవులు నేనే ఎందుకు పొద్దాకలు వినాలి అనుకుంటే మనము ఈ లోకంలో ఏది వినలేము. నోరు నేనే ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించుకుంటే మనం ఈ లోకంలో ఎవరితో ఏమీ సంభాషించలేము. కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ నిలువెత్త దేహానికి ఈ యొక్క అవయవాలు ఎలా చేర్చబడి ఉన్నాయో మనం కూడా దేవుని రాజ్యములోనికి ఆయన యొక్క అవయవాలమై ఉన్నాము. అర్థమవుతున్న వాక్యము? దేవుని రాజ్యానికి, దేవుని యొక్క ప్రపంచంలోకి మనం ఆయన దేహంలోకి యేసు దేహమై ఉన్నట్లయితే మనందరము ఆయనకి అవయవాలమై ఉన్నాం. అంటే చీపులు వేసుకొని పనిచేసేవాళ్ళు, ఆహారాలు ఉండేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. మీరు గమనించండి, ఈ శరీరంలో మీరు గమనిస్తే అన్నీ ఉన్నాయి, కానీ మీరు గమనించరు, మీరు అంత లోతుగా ఆలోచించరు. చూడండి, చేతులు ఏం చేస్తాయి? పనులు చేస్తాయి. నోరు ఏం చేస్తుంది? మాట్లాడుద్ది, పాటలు పాడుద్ది. మరి కళ్ళు ఏం చేస్తాయి? చూస్తూ ఉంటాయి. కాళ్ళు ఏం చేస్తుంటాయి? నడుస్తూ ఉంటుంది. మరి లోపల ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలు అన్నీ చేస్తుంటాయి, మనకు ఆహారాన్ని అరగజేస్తుంటాయి. అంటే మన దేహంలో ఎన్ని రకాల పనులు ఉన్నాయి, కానీ మన దేహమే కదండి. అలానే దేవుని మందిరంలో కూడా మనం అన్ని పనులు చేసినా దేవుడికి ఒకేలాగా ఉంటాము. అంతేనా? చేతులు పని చేసినా, కాళ్ళు పని చేసినా, శరీరం పని చేసినా, కళ్ళు పని చేసినా, చెవులు పని చేసినా ఈ దేహానికే పని చేస్తున్నాయా, పక్కన వాళ్ళకి పని చేస్తున్నాయా? అంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా అది ఎవరికి చెందిద్ది? దేవునికే చెందిద్ది. కాబట్టి అలాంటి తారతమ్యాలు ఆలోచన చేసుకోకుండా, నేను ఎత్తు నువ్వు తక్కువ అనేటటువంటి భేదభావాలు లేకుండా దేవుని మందిరంలో బిడ్డలు జీవించాలా. అలా జీవించిన వాళ్ళలో ఆసాపు ఒక్కడు. అలా జీవించాడు కాబట్టే ఈ రోజున మన పరిశుద్ధ గ్రంథములో ఆసాపు గారు చక్కగా మరి మనందరూ మధ్యలోకి ఈ రోజున మాట్లాడుకోవటానికి ఒక వ్యక్తిగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఏంటంటే గమనించాల్సింది, బ్రదర్ యేసన్న గారి గురించి మనం కొంచెం ఉదాహరణగా ఈ వాక్యంలో కూడా మనం చెప్పుకోవచ్చు. యేసన్న గారి గురించి ఏంటంటేనండి, ఇంట్రడక్షన్గా ఆయన మరి పుట్టినప్పుడు ఒక అన్యుడిగానే పుట్టాడు. యేసుని నమ్మనటువంటి కుటుంబంలో ఏం పుట్టలేదు, కానీ ఒక అన్యుడే. ఫస్ట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నప్పుడు అన్యుడిగానే ఉన్నాడు. తర్వాత ఆయన జన్మించిన తర్వాత తల్లిగారు అయినటువంటి వారి తల్లిగారి ద్వారా ఆయన రక్షణలోకి రావటం జరిగింది. ఆయనకి చిన్నప్పుడే మరి దేవుని యొక్క నామకరణం యేసన్న అని నామకరణం చేశారు. అయినా కూడా ఆయన అంత త్వరగా దేవుని యొక్క ఆరాధనలో కొనసాగలేదు. ఆయన చాలా శ్రమలు పడ్డాడు, అనారోగ్యానికి గురయ్యాడు, చనిపోబోయి బ్రతికినటువంటి వాడు. లాస్ట్కి దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన రాబడి దేవుని యొక్క ఆరాధనలో కొనసాగి తల్లిదండ్రులను అన్నదమ్ములనందరిని విడిచిపెట్టి దేవుని కొరకు వాడబడటానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి వ్యక్తి మరి దేవుని కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజున మీరు గమనించండి, ఆయన ఎంతో కష్టపడి, ఆయన చిన్ననాటి నుండి ఎంతో శ్రమపడి మరి దేవుని కోసం నా జీవితం అర్పించాలనుకున్నాడు. కాబట్టే ఆయన అంత పెద్ద హోసన్నా మినిస్ట్రీస్ను స్థాపించి అనేక వేల మందికి ఈ రోజున ఒక దైవ సేవకుడిగా గుర్తింపు పొంది ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని రాజ్యానికి చేరాడా చేరలేదా అని మీరు గమనిస్తే 100% యేసన్న గారు దేవుని రాజ్యానికి చేరాడని నేను నమ్ముతున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసన్న గారు కంపల్సరిగా దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. ఎందుకు ఏమిటి అని అంటే ఆయన దేవుడితో చేసినటువంటి సంహాసం, ఆయన దేవుడితో చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళగలిగాడు. ఈరోజున నువ్వు నేను అలాంటి మనసు కలిగి ఉన్నామా? మన హృదయాలు మరి ఓర్పుతో సహనంతో ఉన్నాయా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను వదిలిపెట్టాడు, మరి దేవుని కోసం ప్రయాసపడ్డాడు. ఈరోజున మనందరం ఎలాగున్నాం? ఎలాంటి జీవితాలు గడుపుతున్నామా? గమనించండి.
కాసేపు ఒక మనసు ఉంటే కాసేపు ఒక్కొక్క మనసుతో మనం జీవిస్తూ ఉన్నాం. మరి అలాంటి హృదయం లేకుండా ఒకే మనసు కలిగి ఏకాగ్రత కలిగి యేసుని రక్షణకుడుగా తీసుకొని యేసు క్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ అనేక పరిచర్య కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి యేసన్న గారు. ఇది మీరు గమనిస్తే మరి ఆయన అనేక మందిరాలు నిర్మించాడు, అనేక పాటలు పాడాడు, అనేక రకమైనటువంటి స్వస్థత సభలు ఏర్పాటు చేశాడు. ఈనాటికి కూడా మరి మార్చి మొదటి వారంలో మరి గుడారాల పండుగ దాదాపుగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. అది జీవితకాలంలా కొనసాగుతూ ఉంటుంది, అది ఆగేది కాదు. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని యేసన్న గారు ఎలా చేయగలిగాడు చెప్పండి? దేవుని ఆరాధన చేతనే చేయగలిగాడు, దేవుని కృప చేతనే చేయగలిగాడు, దేవుని మహిమ చేతనే ఆయన మహిమపరచబడ్డాడు. కాబట్టి మనం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని ఆరాధన మర్చిపోకూడదు, దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆకలేసిందనుకో ఒక పూట తిని మనం ఉండగలుగుతామా? రోజుకి కనీసం 2 పూట్లన్నా మనం తింటేనే ఓపికగా ఉంటాం, అంతేనా కాదండి? ఒక పూట తిని ఓపికగా ఉండేవాళ్ళు తక్కువ అండి, కనీసం 2 పూట్లన్నా భోజనం చేయాలి. అలాగనే దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని అంటేనండి, దేవుడు చేసేటటువంటి వారానికి 3 దినాలు ఉంటాయి. 3 దినాల్లో కనీసం ఒక్కో వారమైనా మనం వెళ్ళాలి కదండి. వెళ్ళాలా లేదా? రోజుకు మనకు 3 పూట్ల భోజనం చేస్తాము, ఒక్క పూట అనేది తింటేగా మనం హుషారుగా ఉండేది. ఆ ఒక్క పూట కూడా తినకపోతే ఏమైంది? నీరసం వచ్చి బలహీన పడిపోతాం, ఏ పని చేసుకోలేం. కాబట్టి దేవుని ఆరాధన కూడా అలాగనే ఉందండి. 3 రోజులు దేవుని ఆరాధన కొనసాగుతుంది. శుక్రవారము శ్రమల దినము, శనివారం విశ్రాంతి దినము, ఆదివారము పునరుద్ధారణ దినం. ఈ 3 దినాలలో కనీసం ఏదో ఒక సమయంలోనైనా దేవుడి సన్నిధిలోకి వెళ్ళటం, దేవుడిని ఆరాధించడం అనేది దేవునిని గుర్తెరిగినటువంటి ముఖ్యంగా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ విషయాలు ఈరోజు చాలామంది గుర్తెరగరు. ఏందిలే మందిరాలకు పోయేది, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఏందిలే మందిరానికి పోయేది, ఆడకపోయినా మనం ఏం చేస్తాం? పాటలు పాడతామా? చేయలేం. ఏం చేస్తాం మనం మందిరానికి పోయినా అని ఇట్లా జనాలలో సాతాను చేసేటటువంటి ఆ చెడు ఆలోచనలను బట్టి దేవుని మందిరానికి ఈ రోజున బిడ్డలు దూరం అయిపోతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆసాపు ఎట్టి పరిస్థితులలో అలాగ అనుకోలేదు. దేవుని కార్యక్రమాలు చేయటానికి తన జీవితాన్ని అలాగనే బలంగా పెట్టుకొని దేవుని మందిరాన్ని విడవకుండా ఆసాపు ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డగా, దేవుని రక్షకుడుగా ఆసాపు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈనాడు మనలో అలాగ ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదాలు మనకు నిండుగా ఉండాలి, మన కుటుంబం సక్రంగా ఉండాలి, మన కుటుంబాలు మరి ఆ శాపానికి గురి అవ్వకుండా, సాతాను యొక్క బంధకాలలో మనం బలి అవ్వకుండా మరి నీతిమైనటువంటి మార్గాల్లో జీవిస్తూ దేవుని రాజ్యములోకి వెళ్ళాలనేటటువంటి ఆశ ఈ రోజున ఎంతమంది కుటుంబాల్లో ఉంది, ఎంతమంది బిడ్డలలో ఉందని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా తక్కువ. కానీ ఆసాపు అలా అనుకున్నాడా? అనుకోలేదు. నిరంతరం తన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిని విడవకుండా, దేవుని మందిరముని విడవకుండా తన జీవితాన్ని కొనసాగించాడు. దాని వలన అతనికి వచ్చిన ప్రయోజనం ఏంటంటే నిత్య జీవము. ఒకసారి చప్పట్లు కొట్టండి మళ్ళా, ఇది ఇంపార్టెంట్. ఏమొచ్చింది ఆయనకి? ఏమొచ్చింది ఆయనకి? నిత్య జీవం వచ్చింది. ఏమంటే నిత్య జీవం అంటే చాలామందికి అర్థం కాదండి. నిత్య జీవం అంటే ఏమనుకుంటారంటే అన్యుల కంటే అర్థం కాదు. అన్యులంటే పాపం వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు, బైబిల్ చదవరు, కాబట్టి వాళ్ళకి అర్థం కాదు నిత్య జీవం అంటే. చాలామంది ప్రభువుని నమ్ముకొని యేసయ్య దగ్గరకు వచ్చి వాక్యాలు చదువుకొని అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజున దేవుని యందు అవిశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ కారణం ఏంటనంటేనండి, దేవుడు ప్రేమతో పిలుస్తాడు, సాతాను కుట్రతో పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? కుట్ర అంటే మోసకరమైనటువంటిది. మోసకరమైనటువంటి ఆలోచనలు నీలో వస్తున్నాయి. ఒకళ్ళ పట్ల నువ్వు ఈర్ష్య కలిగి ఉన్నదంటే అది నీకు ఎవరు కలిగిస్తున్నారు? ఒక మనిషి పట్ల నువ్వు తప్పు భావంతో ఆలోచన చేస్తున్నావంటే అది నీకు ఎవరు కలిగిస్తున్నారు? ఒక వ్యక్తిని నువ్వు అవమానిస్తున్నావంటే అది నీకు ఎవరు కలిగిస్తున్నారు?
ఎవరు కలిగిస్తున్నారు? అది సాతాను చేసేటటువంటి కుట్ర కలిగిన ఆలోచనలు. ఆ ఆలోచనలకు నువ్వు ఎందుకు బలైపోతున్నావు అంటే నీవు దేవుని మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నావు. దేవుని వాక్యం వింటల్లా, దేవుని వాక్యము నీ హృదయంలో ప్రతిష్ఠించలేకపోతా ఉన్నావు. అందుకనే నీ హృదయాన్ని సైతాన్ని ఎలబడి చేస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు దేవుని చెంతకు రాలేకపోతున్నావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు, దేవుని మందిరంలో నువ్వు గడపలేకపోతున్నావు, దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు. వచ్చి రక్షణ పొంది రక్షణలో జీవించిన వాళ్ళు కూడా ఈరోజున మీరు గమనించండి దేవుని బిడ్డలారా. ఆనాడు ఆసాపు కాలాలలో ఆసాపు ఒక ద్వారపాలకుడు. ఆయనకి పెద్ద ఆస్తులు లేవు. మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటూ దేవుని ఆలయంలో జీవిస్తున్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం వాడు ఆసాపు. కానీ ఆనాటి కాలాలలో ధనికులున్నారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. 24 గంటలు వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళ తర్వాత దాదాపుగా కొన్ని వందల కుటుంబాల వాళ్ళు బ్రతకటానికి కావలసినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వంశమే కాదు, వాళ్ళ తర్వాత 7 తరాల వరకు జీవించగలిగిన ఆస్తి పరులు ఉన్నారు. ఎప్పుడు? ఆసాపు జీవించిన కాలాలలో. కానీ ఆసాపు మాత్రము ఒక మధ్యతరగతి కుటుంబం వాడు, మనలాంటి వాడు, ధనికుడు కాదు. కానీ వీళ్ళేమో తన ఆస్తులను, ఐశ్వర్యాలను, పదవులను చూసుకొని జీవించారు. కానీ ఆసాపు మాత్రము దేవుని ఆలయాన్ని నమ్ముకున్నాడు, దేవుని మందిరాన్ని నమ్ముకున్నాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అందుకని ఈరోజు మీరు గమనించినట్లయితే ఆనాటి కాలాల్లో ఉన్న ధనవంతులు, ఆనాటి కాలంలో ఉన్న అధికారులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వారెవ్వరిని కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు అంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవునిని ఆరాధించిన బిడ్డలైనటువంటి ఆసాపు వారి కుటుంబీకులైనటువంటి వారికి దేవుడు ఆశీర్వాదం నిండుగా ఇచ్చాడు. ఈరోజు మీరు గమనించాలి, ఆసాపుని మీకు ఉదాహరణగా చూపిస్తా ఉన్నాడు. ఆసాపు చరిత్రను దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడుతున్నావా? అది వ్యర్థము. హల్లెలూయా, అది వ్యర్థము. దేవుని కార్యక్రమాలు నీకు ముఖ్యమైనటువంటివి, దేవుని ప్రార్థన విషయాలు నీకు ముఖ్యమైనటువంటివి, దేవుని ఆరాధనలో జరిగేటటువంటి విషయాల కొరకు నువ్వు ప్రాముఖ్యతగా ఉండదలిగి నీకు ముఖ్యమైనటువంటిది. దీని వలనే నీకు నిత్య జీవము కలుగుతుంది తప్ప ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాల కోసం ప్రయాసపడి ధనాన్ని సంపాదించిన వారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే దినవృత్తాంత గ్రంథంలో ఇంకా ఈయన కొన్ని కార్యక్రమాలు కూడా చేశాడు. ఈ యొక్క ఆసాపు అనేటటువంటి ఆయన. ఒకసారి మనము ఎజ్రా అనేటటువంటి గ్రంథంలోకి వెళదామా? ఎజ్రా 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నాను, మీరు గమనించండి. హల్లెలూయా. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్మించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకొనిన వారై యాజకులు బకాయిలతోనూ ఆసాపు వంశస్థులకు లేవియాలు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఏం చేశారు ఇక్కడ? దావీదు అంటే మనం ఎక్కడో ఆసాపుని అక్కడెక్కడో చూసాము. తర్వాత దావీదు యొక్క కాలాల్లో కూడా, దావీదు రాజు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఆసాపు యొక్క కుటుంబీకులు ఇక్కడ దేవునిని ఆరాధించుటలో ప్రముఖమైన పాత్ర వహించినట్లుగా కూడా ఇక్కడ మనకు వాక్యం చూపిస్తా ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇప్పుడు ఈనాటి కాలంలో మనం దేవునిని ఆరాధించాం, శారీరకంగా మనం ఆరాధించి ఆయన గణపరిచి మనం వెళ్ళిపోయిన తర్వాత మన వంశంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దేవుడు ఆ యొక్క కాలాలు గడిచిపోయే కొద్దీ, కాలగర్భాలు నడిచిపోయే కొద్దీ కాలాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి, ఇవాళ ఉన్న సంవత్సరం రేపు ఉండదు కదా, రేపు ఉండదు, ఇంకో రోజు ఉండదు కదా. అలాగనే ఈరోజు మనం బ్రతుకున్నాం,
శారీరకంగా మనం ఉన్నాం. మనం ఉంటామా? శాశ్వతమా? కాదు. కానీ మన వంశంలో నుండి వచ్చినటువంటి మన బిడ్డలు ఉన్నారు, వారి వంశంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి వంశంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు. అలాగా ఈ యొక్క ఎవరైతే దేవునిని ఆరాధన చేసి దేవుని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి వారి వంశములలో నుండి వారి వారి కుటుంబాలలో నుండి ఆ యొక్క ఆరాధనా కార్యక్రమాలు తరతరాలు జరుగుతూనే వస్తుంటాయి. ఈనాడు ఆసాపు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఇదిగో దావీదు యొక్క కాలాల్లో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క వంశస్థులు చేస్తున్నట్లుగా దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈరోజు మనం చేసేటటువంటి ఆరాధన మన కొరకే కాదు, మన భావితరాల మన బిడ్డల కొరకు, మన భావితరాల మన వంశీకుల కొరకు, మన భావితరాల ఉన్నటువంటి మన యొక్క సమస్త ప్రజల కొరకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనతోటి పోదు. మీరు గమనించండి, ఆ ఉదాహరణ మీకు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, సపోజ్ తల్లిదండ్రులు చెప్తే మీకు అర్థం కాదు, ఒక వృక్షాన్ని చెప్తా మీకు. ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టు మనం వేసాం. ఆ చెట్టును మనం వేసి మొలకింపు చేసినప్పుడు ఆ చెట్టుకు వచ్చే కాయలు మనము తింటాం, అవునా? మన తర్వాత మన మనవళ్ళు రారా, మన కొడుకులు తింటారా లేదా చెప్పండి? ఒక చెట్టు మనం వేసుకొని పండించాము, ఒక మామిడి చెట్టు అనుకుందాం. ఒక 10 సంవత్సరాలకి కాపు కాసింది, తిన్నాను, నేను చనిపోయాను, వెళ్ళిపోయాను, నా కాలం అయిపోయింది. నా కొడుకు తినడా కాయల్ని? వాళ్ళ కొడుకు నా మనవడు తినడా? వాళ్ళ మనవడు తినడా? అట్లాగా ఎన్ని తరాల వరకు తింటారు? ఆ చెట్టు ఉన్నంతకాలం తింటూనే ఉంటారు. వేసింది చెట్టు ఎవరు? నేను. నా ఒక్కడితోటి సరిపడింది అది కాదు కదా, అనేక తరాల వరకు ఆ చెట్టు ఉపయోగపడింది. ఈ రోజున మీరు గమనించాలి, దేవుని ఆరాధన మనమే చేస్తున్నాం అనుకోకూడదండి. మనతో పాటు మన పిల్లలు, మన పిల్లలతో పాటు మన వంశాలు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరికీ మంచి మనసు కలిగిస్తాడు, అందరి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రతి బిడ్డ దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఆరాధన సమయాలు శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఏదో ఒక దినాన దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, దేవుని ఆరాధనలో పాల్గొనాలి. దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం చక్కగా నెరవేర్చినట్లయితే ఆనాటి కాలాల్లో ఆసాపు గారు మరి చేసినటువంటి కార్యక్రమం ఎంతో గొప్పది దేవుని మందిరాల్లో. అందుకే ఆయనే కాదు, ఆయన కుటుంబమే కాదు, ఆయన వంశీకులందరికీ కూడా దేవుడు సహాయం చేసినట్లుగా మనం వాక్యం ఈరోజు చదువుతా ఉన్నాం. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆరాధనకి వెళ్ళటం అనేది ఒక మంచి గొప్ప సంకల్పం, ఒక మంచి ఆనవాయితీ, ఒక మంచి నడవడిక, ఒక మంచి మార్గము. దేవుని సన్నిధికి మనం క్రమం తప్పకుండా వెళ్ళటం. మీరు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి ప్రతి వారము నువ్వు వస్తున్నావంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనమున్నాము, మనకి 24 గంటల తర్వాత మనం నీళ్లు పోసుకోకపోతే మనకి ఎట్లుంటుంది చెప్పండి? ఈరోజు మనం స్నానం చేసాం, రేపు 7 దాకా మళ్ళీ స్నానం చేయకుండా ఉంటావా నువ్వు? రేపు ఉదయం నువ్వు స్నానం చేయకపోతే నీకు ఎట్లుంటుంది? సీదరా, చికాకు, అసహ్యం, మన శరీరం మనకే వాసన వచ్చింది. అవునా కాదా? అవునా కాదా? నిజం చెప్పండి. మరి అదే ఈరోజు చెప్తున్నా, వారానికి ఒకరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యం నువ్వు వినకపోతే నీ ఆత్మకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆత్మ ఎక్కడ కాపాడబడిద్ది? నువ్వు దేవుని సన్నిధిని మర్చిపోతే ఆ ఆత్మ ఎలా రక్షించబడిద్ది? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. 24 గంటలు స్నానం చేయకపోతే మన మీద మనకే అసహ్యం వేస్తుంది. మరి దేవుని సన్నిధికి నువ్వు వారం వారం రాకపోతే నీ ఆత్మను ఎవరు కాపాడుతారు? నీకు మంచి ఆలోచన ఎవరు చెబుతారు? నీ యొక్క ఆత్మను రక్షించేటటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు మానేస్తే నీకు ఎవరు చెప్తారు? దెయ్యాలు బోధిస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? దురాత్మలు బోధిస్తాయి. దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళకపోతే దురాత్మలు బోధిస్తాయి. ఇంకా క్లారిటీ చెప్తా, 24 గంటలు స్నానం చేయకపోతే మనకు వాసన వచ్చింది. అదే నెల రోజులు స్నానం చేయకపోతే ఏమైంది చెప్పండి? మన శరీరానికి పుళ్ళు పడతాయి, మన శరీరంలోంచి చీవు నెత్తులు గారుతాయి. నిజమా కదా? నెల రోజులు నువ్వు స్నానం చేయకపోతే ఊరుకుంటుందా మన శరీరం?
డ్యామేజ్ అయిపోతాయి, ఎక్కడికక్కడికే పుళ్ళు పడతాయి, ఎలర్జీ వచ్చుద్ది, గీక్కుని రక్తం కురుపులు, మన శరీరం చూసి మనకే విరక్తి పుట్టిద్ది. అవునా కాదా? మరి దేవుని సన్నిధికి నువ్వు వారం వారం వెళితే, దేవుని పరిశుద్ధాత్మ నీకు వాక్యాన్ని బోధిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధతగా మార్చబడతా ఉంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ యొక్క వంశం ఆశీర్వదించబడుద్ది. తరతరాలు ఈ ఆసేపు కుటుంబం లాగా నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడిద్దా లేదా? మరి దీన్ని గమనించాలి. ఒక్క రోజుకి స్నానం చేయకపోతే మనకి అసహ్యం వస్తుంది, నెల రోజులు స్నానం చేయకపోతే మన శరీరం డ్యామేజ్ అయిపోద్ది, అదే సంవత్సరం స్నానం చేయకపోతే మన మైండ్లు కూడా పని చేయకుండా మనం పిచ్చోళ్ళలాగా మారిపోతాం. అలాంటి స్థితికి మనం దిగజారిపోతాం. అలానే దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా దేవుని సన్నిధిని గుర్తెరగాలి, దేవుని సన్నిధికి నడవాలి, క్రమం తప్పకుండా రావాలి. మన ఆత్మను ఆర్పకూడదు, మన ఆత్మను చల్లార్చకూడదు, మన ఆత్మను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతోటి మండిస్తుండాలా, దేవుని వాక్యాన్ని వింటుండాలా, దేవుని వాక్యానుసారంగా మన ఆలోచనలు మారుతుండాలా, దేవుని వాక్యానుసారంగా మన బ్రతుకులు మార్చుకోవాలి. అంతేకాని మందిరాల్లో జరిగేటటువంటి చిన్న చిన్న పొరపాట్లకో ఏదో కార్యక్రమాలకో దేవునిని దూరం చేసుకుంటే, దేవునికి దూరం అయిపోతే ఏమైపోతావంటే, ఇదిగో శరీరాన్ని నువ్వు ఎలాగైతే స్నానం చేయకుండా మురికి పెట్టించి మలినం చేసి నీ శరీరాన్ని నువ్వే మరి పాడు చేసుకొని దానికి నశింపజేస్తున్నావో, దేవుని సన్నిధిని విడిచిపెట్టేటటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం కూడా అలాగనే బలహీనపడతా ఉంది. నీ ఆత్మ బలహీనపడతా ఉంది. నీ ఆత్మలో మంచి ఆలోచనలు లేవు, నీ ఆత్మలో మంచి ఆలోచనలు లేవు, దేవుని పరిశుద్ధత లేదు, పరిశుద్ధ ఆత్మశక్తి నీకు లేదు. నీలో చెడు ఆలోచనలు, చెడ్డ క్రియలు, నీ జీవితం శాపంగా మారిపోతూ ఉంది, నీ కుటుంబం శాపంగా మారిపోతూ ఉంది, నీ కుటుంబం బలహీనపడతా ఉంది. దురాత్మల చేత బంధించబడి అనేక శ్రమలతోటి నీ కుటుంబమే కాదు నీ వంశమే మరి బలహీనపడి విచ్ఛిన్నమైపోయేటటువంటి స్థితికి దిగజారిపోతా ఉంది. కనుక గమనించాలి. ఆసాపు ఎంతో దేవుని మందిరంలో ఆరాధన చేసిన గొప్ప వ్యక్తిగా ఈరోజు మనకు వాక్యం ప్రకటిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, సహోదరుడా, వాక్యం వింటున్నావా? వాక్యం వినబడుతుందా నీకు? నువ్వు దేవుని బిడ్డవో అన్యుడువో ఒక్కసారి గుర్తుపెట్టుకో. దేవుని ఆరాధన చేసినటువంటి వాళ్ళకే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి అన్యులైతేనేమి, దేవుని యందు విశ్వాసులైతేనేమి, దేవుని ఆరాధనను మనం మరవకూడదు. ఒక్కరోజు స్నానం చేయకపోతేనే మనకి విరక్తి, నెల రోజులు స్నానం చేయకపోతే మనకు అనారోగ్యము, సంవత్సరం చేయకపోతే మన శరీరంలో ఉన్న ప్రాణము మొత్తము పోతుంది, బలహీన పడిపోతాము, మైండ్లు పనిచేయవు, పాటలు పనిచేయవు. అదే రీతిగా దేవుని మందిరానికి రాలేకపోతే, ఆబ్సెంట్లు వేసుకొని దేవుని ఆరాధనకు నువ్వు రాలేకపోతే, వారం వారం నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతే నీ ఆత్మ చల్లారిపోతుంది. నీ ఆత్మ పరిశుద్ధతలో నుంచి వెళ్ళిపోయి దురాత్మచే బంధించబడి నీ కుటుంబమే శాపంగా మార్చబడుతుంది. అలాంటి శాపాలకు మీరు గురి కాకూడదు, అలాంటి శాపాలకు వెళ్ళకూడదని దేవుడు ఈరోజు ఆసాపు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆసాపు ఎలా ఉన్నాడు? తన జీవితాన్ని ఎలా గడిపాడంటే, ఈ లోకము మర్యాదలకు ఆయన ఆలోచించలేదు, ఈ లోక ధనధాన్యాలను ఆయన ఆశించలేదు, ఈ లోకపు అధికారాలను ఆయన ఆశించలేదు. ఆసాపు గారు దేవుని సన్నిధిలో, దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, దేవునిని మహిమపరచడంలో ఆయన సంతోషపడ్డాడు. కాబట్టి ఆయన దేవుని బిడ్డగా నిత్య జీవాన్ని పొందాడు. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? అర్థమైందా వాక్యము? అంతేకాదు, ఆసాపు కొన్ని కార్యక్రమాలు కూడా చేశాడు. ఏంటంటే, కీర్తన గ్రంథము మీకు ఒకసారి చూపిస్తాను, చివరిగా మీకు ముగించుకుందాం. కీర్తన గ్రంథంలోకి వెళదామా? కీర్తన గ్రంథము 50వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. అక్కడ కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఆసాపు గారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు దేవుడి వాక్యాల ద్వారా. గమనించండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథము 50వ అధ్యాయాన్ని మనం గమనించినట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అక్కడ రాయబడిన వాక్యాలు మనం చదువుదాం. చూడండి, అక్కడ రాయబడిన వాక్యాలు మొదటి వాక్యం నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులారా రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేసి ఉన్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేతులతో నిబంధన చేసినటువంటి నా భక్తుల ఎడల నా యొద్దకు సమకూర్చుడని మీదు ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. హల్లెలూయా. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాలు దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించినటువంటి ఆ యొక్క ఆసేపు గారు పాడిన కీర్తన ఇది. ఆసేపు గారు దేవుడిని మహిమపరిచేటటువంటి కీర్తన ఇది. ఇదిగో భూజనులారా, ఇదిగో సమస్త జనులారా, ఇదిగో అన్ని జనులారా, ఇదిగో శాపగ్రస్తులారా, ఒక్కసారి మీరు దేవునిని చూడండి. దేవుని వాక్యాన్ని మీరు వినండి. దేవుని యొక్క పరిశుద్ధతను మీరు తెలుసుకోండి. మీరు శ్రమలలో పడుతున్నారు, మీరు శాపానికి గురవుతున్నారు, దురాత్మల చేత బంధించబడుతున్నారు. ఒక్కసారి మీరు దేవుని సన్నిధికి రండి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. దేవుడే దీనికి కర్త అయి ఉన్నాడు. చూడండి ఏమన్నాడు చివరి వాక్యంలో, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. హల్లెలూయా. ఈనాడు మీరు గమనిస్తే దేవునికి మించినది ఈ లోకంలో ఏదీ లేదు. దేవుని ఆరాధనకి మించింది ఈ లోకంలో ఏదీ లేదు. అందుకని ఆసాపు అంటున్నాడు, ఇదిగో భూజనులారా, సమస్త జనులారా, మీరు చేయాల్సింది ఇదే, దేవుని ఆరాధన. చేయవలసిన దాన్ని చేయకుండా ఈ లోకంలో అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు. దాని వలన మీకు ప్రయోజనం తక్కువ. అది ఈ లోకానికే పరిమితమైనటువంటిది. ఈ భూమి మీద ఉండగానే నీకు అది అవసరం పడుతుంది. కానీ ఈ భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే నువ్వు ఒకటి మర్మాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఆ మర్మం అంటే, అదిగో వాక్యం చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవా ఏం చేసి ఉన్నాడు. ఆయన మందిరము అగ్నితో మండుచున్నది. ఆయన ముందర అగ్ని వెళుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, దేవుడు చాలా గొప్పవాడు. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారికి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తుంటాడు. ఈ లోకంలో మనము అనేక విషయాలలో అనేక మనుషుల మీద, అనేక అధికారుల మీద మనం ఆధారపడవచ్చు, తప్పలేదు. కానీ అది ఈ లోకానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అదే నిజంగా దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని యందు రక్షణ కలిగి ఎవరైతే జీవిస్తుంటారో వారందరూ కూడా వర్ధిల్లుతారు. వారి పాపాలు కొట్టివేయబడతాయి, వారి శాపాలు కొట్టివేయబడతాయి. దేవుని మందిరంలో జీవించి ఆరాధన చేసిన వారు నిత్య జీవాన్ని పొందుతారు అనేటటువంటి వాక్యాలు ఇక్కడ ఆసాపు గారు రాశాడు 50వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో. అలాగనే అనేక కీర్తనలు కూడా ఆసాపు గారు పాడి మనకు అందించి ఉన్నాడు. కీర్తన గ్రంథంలో అక్కడక్కడ ఉన్నాయి. ఇంకొక వాక్యం 73వ కీర్తన, 83వ కీర్తన, అలాగ కొన్ని మన కీర్తన గ్రంథములో ఆసాపు గారు కొన్ని కీర్తనలు రాసినట్లుగా మనకు వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఆసాపు అనేటటువంటి మాటకు అర్థమేందో తెలుసా అసలు మీకు? ఆసాపు అనేటటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? సమకూర్చుట. ఏంటి అర్థము? సమకూర్చుట. ఆసాపు అనేటటువంటి పేరు దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆసాపుకి, ఆయన అనేక మంది ప్రజలను, అనేక మంది భూజనులను దేవుని ఆలయములోకి నడిపించి ఆయన పాటల ద్వారా, ఆయన కీర్తనల ద్వారా, ఆయనకున్నటువంటి దేవుని ఆత్మ చేత, అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆయన చేసినటువంటి ఆ పాటలు, ఆర్తనాదాలకు అనేకమైన ప్రజలు ఆ మందిరాల్లోకి ఆనాడు చేర్చబడ్డారు, సమకూర్చబడ్డారు. అందుకనే ఆసాపు అనేటటువంటి పేరు
ఆయనకు దేవుడు లిఖించడం జరిగింది. అందుకనే ఆసాపు చేసినటువంటి ప్రతి కార్యము దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చారు. ఆనాటి కాలాలలో అనేక మంది రక్షించబడ్డారు. కాబట్టి ఈనాడు మీరు కూడా గమనించాలి, దేవుని మందిరము, దేవుని ఆరాధన, దేవుని పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని ఆరాధన సమయాన్ని వృధా చేయకూడదు. దేవుడికి చేయాల్సినటువంటి ప్రతి కార్యాన్ని మనం మర్చిపోకుండా మనం క్రమం తప్పకుండా చేసినట్లయితే దేవుడి ఆశీర్వాదం నిండుగా ఉంటుంది. ఈనాడు ఆసాపుని ఎలాగైతే దేవుడు కాపాడి నిత్య జీవాన్ని ఇచ్చాడో, ఈరోజు మనందరికీ కూడా దేవుడు అలాంటి కృపను ఇవ్వబోతా ఉన్నాడు. మన కుటుంబాల్లో ఇప్పటికీ కూడా మరి దురాత్మచే బంధించబడి దేవుని సన్నిధిని విలువగా చూసుకోకుండా ఈనాటి ధనాన్ని విలువగా చూసుకుంటున్నారు. ఆనాడు కూడా మీరు చెప్తున్న వాక్యంలో, ఆనాడు ఆసాపు ఒక మధ్యతరగతి కుటుంబం వాడు, మనలాంటి పేద కుటుంబం వాడు. కానీ అనేక మంది ధనికులు ఉన్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారెవరిని కూడా దేవుడు ఆశీర్వదించలేదు. కేవలం ఆసాపుని, ఆసాపు యొక్క కుటుంబీకులని, ఆసాపు యొక్క వంశీకులని, ఆసాపును నమ్ముకున్న విశ్వాసులు మాత్రమే దేవుడు రక్షించినట్లుగా వాక్యం చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆసాపు లాంటి మనసు కలిగి ఉండాలి, ఆసాపు లాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ లోకంలో నాకు ఆస్తి కాదు, పని కాదు, అధికారం కాదు, దేవుని మందిరాన్ని కాపాడుతూ, దేవుని మందిరంలో స్తుతిస్తూ, గానం చేస్తూ, దేవునికి నేను మొట్టమొదటి స్థానం కల్పించాలని ఆసాపు గారు అనుకున్నాడు. ఆసాపు అనుకున్నాడు కాబట్టే దేవుడు ఆయనకు నిత్య జీవం ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, ఆయన కుటుంబాన్ని కాపాడాడు, ఆయన వంశాన్ని కాపాడాడు. ఈ రోజున మీరు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు, పనులు, అధికారాలు కాదు ముఖ్యము, దేవుని ఆరాధన ముఖ్యము, దేవునితో కలిసి ఉండటం ముఖ్యము, దేవుని ప్రార్థన ముఖ్యమని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని ఆరాధనకు క్రమం తప్పకుండా వెళ్ళి ప్రతి క్రమం దేవుని యొక్క ఆరాధన సమయాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఆరాధన సమయాల్లో తప్పనిసరిగా దేవుడిని ఆరాధన చేయాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి, దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చూడండి, ఒక్కరోజు స్నానం చేయకపోతే మన శరీరం మీద మనకే విరక్తి కలుగుద్ది. అదేవిధంగా ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఒక వారం నువ్వు దేవుని సన్నిధి మానేస్తే నీలో దురాత్మలు చేరి నిన్ను మైండ్నంతా కూడా గలిబిలి చేస్తూ, నీ యొక్క ఆలోచనలన్నింటిని కూడా తప్పుదారి పట్టిస్తూ, నీ జీవితమే శాపంగా మారే అవకాశం ఉంది, నీ కుటుంబమే బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మందిరాన్ని విడవకండి, దేవుని ఆరాధనను విడవకండి, దేవుని సన్నిధిని మీరు మడవకూడదని ఈనాడు ఆసాపు యొక్క వాక్యము మనందరితోటి దేవుడు మాట్లాడి ఆయన జీవిత చరిత్రను ఈరోజు మనందరికీ కూడా చూపిస్తా ఉన్నాడు మాదిరిగా. కనుక మనందరం కూడా ఆసాపులాగా దేవుని మందిరాన్ని విడవకుండా ఈ లోక ఆశలకు మనం బలహీనపడకుండా జీవించాలని ఈ వాక్యం ఈరోజు ప్రకటిస్తా ఉన్నాడు దేవుడు. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్యా, అబ్బా తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక నాయనా. అయ్యా ఈనాడు నా తండ్రి యొక్క పరిశుద్ధ దినములు అయ్యా నీ బిడ్డలతోటి నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇదిగో నాయన దినవృత్తాంతములో 6వ అధ్యాయములో నుండి అయ్యా ఆసాపు అనేటటువంటి ఒక మంచి దైవ సేవకుని గురించి, అయ్యా ఒక యొక్క ఇటువంటి వ్యక్తి గురించి, దేవునిని ఆరాధన చేసేటటువంటి ఒక మంచి వ్యక్తుల గురించి ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా ద్వారపాలకుడుగా ఆసాపు జీవించాడు. అయ్యా నిన్ను ఘనపరచడంలో, నిన్ను మహిమపరచడంలో ఏ రోజు కూడా ఆయన వెనకాడలేదు. తన యొక్క కుటుంబం కూడా వెనకాడలేదు ప్రభువా. ఈ లోకపు మర్యాదలు, ఈ లోకపు ఆశలు, ఈ లోకపు పనులు, ఈ లోకపు అధికారాన్ని ఆశించలేదు ప్రభువా ఆసాపు. అందుకే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించావు ప్రభువా.
ఆషాబు లాంటి ఆలోచనలు మాకు కలిగించు ప్రభువా. ఆషాబు లాంటి పరిశుద్ధాత్మను మాకు దయచే ప్రభువా. ఆషాబు లాంటి మంచి ఆలోచన శక్తిని మాకు దయచే ప్రభువా. ఆషాబును కాపాడినట్టుగా నాయన మా కుటుంబాలను కాపాడు ప్రభువా. ఆషాబును ఆశీర్వదించినట్టుగా మా కుటుంబాలను కూడా ఆశీర్వదించు ప్రభువా. ఇదిగో నాయన అనేక బిడ్డలు నాయన నిన్ను గుర్తెరిగారు, నిన్ను మర్చిపోతున్నారు. నీ జీవితంలో నాయన వచ్చి నిన్ను రుచి చూసి కూడా ప్రభువా సైతాను మళ్ళీ లాక్కొని వెళ్ళిపోతా ఉంది. వాళ్ళ ఆత్మను నశింపజేయటానికి నా తండ్రి సైతాన్ ఎంతో ప్రేరేపణ చేస్తూ ఉంది. అయ్యా ఈనాడు ప్రార్థిస్తున్నా, అయ్యా తండ్రి యేసయ్యా నీ పాదాల కొందనాలు తండ్రి. అయ్యా నిన్ను గుర్తెరిగి కూడా నీ బిడ్డలు నీ సన్నిధికి రాలేకపోతున్నారు. సాతాను యొక్క హృదయంతో ఏకీభవిస్తున్నారు. దురాత్మల చేత బంధించబడుతున్నారు. ఈ లోక మర్యాదలకు, ఈ లోక ఆస్తులకు, ఈ రోజు ధనానికి నా తండ్రి నీ నుంచి విడిపోతున్నారు. అయ్యా ఒక్కరోజు స్నానం చేయకపోతే మేము బలహీన పడిపోతాం ప్రభువా. అలాగనే నాయన మేము నీ యొక్క మందిరానికి ఒక్క వారం రాకపోయినా నాయన దురాత్మ చేత బలహీనపడి మేము అయ్యా నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. నీ మందిరంలోంచి మమ్మల్ని పానీయకు తండ్రి. నీ మందిరంలోంచి నన్ను విడనాడినకు ప్రభువా. ఆనాడు ఆసాబును కాపాడినట్టుగా మమ్మల్ని కూడా కాపాడి దీవించి రక్షించమని ఎందరైతే మరి ఈ యొక్క వాక్యం ద్వారా వింటున్నారు, ఈ ప్రార్థన ద్వారా వింటున్నారు ప్రభు, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలో ఉండేటటువంటివి కాదు, దేవునిదే గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ లోకంలో మనకు ముఖ్యమైనటువంటి పని ఏదన్నా ఉందంటే అది మొట్టమొదటిగా వారానికి ఒక దినం దేవునిని ఆరాధించుకోవాలనేటటువంటిది. 6 దినాలు మమ్మల్ని పని చేసుకోమన్నావు ప్రభువా, 7వ దినాన్ని మా కాడకు రన్నాన్నావు. అయ్యా కనీసం ఒక్కరోజైనా వారంలో నీ కాడకు రావాలి, ఒక్కరోజైనా నిన్ను ఆరాధించాలి, ఒక్కరోజైనా నీతో ప్రార్థనలో గడపాలి. ఒక్కరోజు నా తండ్రి నీ పరిశుద్ధత మేము పొందుకుంటే వారం రోజుల పాటు నీ కాపుదల మాకుంటుంది. కనుక నాయన అలాగనే ప్రభువా మేము ఆ యొక్క ఆలోచనలను ఈ యొక్క వాక్యాల ద్వారా మరి ఆసాబు చరిత్రను మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని అయ్యా నీ మందిరాన్ని విడనాడకుండా నీ ఆరాధనలో కొనసాగుటకు నీ కృపను, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. నామం పరిశుద్ధుడు, రాజ్యం చిత్తం పరలోకం మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. అవునయ్యా, అవును. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబములకును, ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును కూడా సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని నామాన్ని స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తా ఉన్నాను.